భగవంతుడు లేడు అనేవారు ఉండవచ్చు, కానీ వెలుగు వేడి లేవని వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవ్వరూ అనలేరు. జాతి మత దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి మనిషికి అనుభవంలో ఉన్నవాడు శ్రీ సూర్య భగవానుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోక సాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తే ఉండదు. ప్రతి ఒక్కరిలో ఒకే విధమైన చైతన్యాన్ని నింపుతాడు. మనిషి విధి నిర్వహణలో శ్రీ సూర్య భగవానుడే ఆదర్శం. సృష్టిలోని సంపదకు, విద్య విజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. శ్రీ సూర్య భగవానుడి వద్దే ఆంజనేయ స్వామి వేద శాస్త్రాలను అభ్యసించారన్నది ప్రతీతి. బుద్ధిని ప్రేరేపించేవాడు శ్రీ సూర్య భగవానుడే అని గాయత్రి మంత్రం చెబుతుంది. ఇహ పరానికి కావలసినవన్నీ ఆయన నుంచే మనకు లభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవారు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. బ్రహ్మ పురాణ ప్రకారం కశ్యప ప్రజాపతి ఆదితి దంపతుల తనయుడు సూర్యుడు. రాక్షసుల ఆగడాలు కట్టడి చేయగల శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని ఆదితి సౌరశక్తిని ప్రార్థించిందని, మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి రోజున 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం మనకు తెలియచేస్తోంది. ఆమె కోరిక మేరకు రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడిని కూడా పిలువబడ్డాడు. శ్రీరాముణ్ణి విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్య ప్రవర్తతే అని, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో శ్రీ సూర్య భగవానుడిని ప్రార్థించడంతో మొదలవుతుంది. అంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించకుండా దేవుడిని ప్రార్థించినా ఫలితం ఉండదు అన్నది మనకు తెలుస్తోంది. సూర్యుడే గురువని, సూర్యకాంతే జ్ఞానమని చెబుతారు. దేవాలయాలు అన్నింటిలో సూర్య భగవానుడి ఆలయం అత్యంత అరుదైనది. దేశవ్యాప్తంగా సూర్య భగవానుడి ఆలయాలు తక్కువగా ఉంటాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామం నందు సుందరమైన ప్రకృతి ఒడిలో చుట్టూ ఉన్న కొండల నడుమ 13వ శతాబ్దం నాటి చోళ రాజుల కాలంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం అనంతపురం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం మన రాష్ట్రంలో 2వదిగా, దక్షిణ భారతదేశంలో 3వదిగా, దేశంలో 8వ దేవాలయంగా, ప్రపంచంలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా చారిత్రక ఆధారాల వల్ల మనకు తెలుస్తోంది. ఆలయ ప్రవేశం మొదటగా ధ్వజస్తంభ దర్శనం. ఆలయంలోకి ప్రవేశించిన ముందుగా శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దర్శనం. ఆ స్వామికి ఎదురుగా నంది దర్శనం. సృష్టి స్థితిలయకారకుడైన ఆ పరమేశ్వరుడిని దర్శించిన మన మనసు భక్తి భావంతో ఆనందతాండవం చేస్తుంది. ఆ తర్వాత సప్తాశ్వములపై శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం. ఛాయా ఉషా సమేతంగా స్వామివారి దర్శనం కలిగిన వెంటనే మన మనస్సులో ఒక చైతన్య దీప్తి. శ్రీ సూర్యనారాయణుడికి రామావధూత హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చెయ్యడం ఒక విశేషంగాను, ఆంజనేయుడి ఆయుధం గదను ఆలయ స్తంభంపై మనం దర్శించుకోవచ్చు. దక్షిణాభిముఖంగా సూర్యనారాయణుడు ఉండడం మన శాస్త్ర ప్రామాణికంగా దక్షిణ దిక్కు అధిపతి సూర్యదేవుని కుమారుడు అయిన యమదేవుడు. కావున ఈ దేవాలయంలో పూజలు, హోమాలు, సూర్య నమస్కారములు చేసిన అపమృత్యు భయం పోయి సర్వరోగాలు నయం అవుతాయన్నది భక్తుల నమ్మకం. శ్రీ సూర్యనారాయణుడు నమస్కార ప్రియుడు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించుటకు ముందు ఓం నమో భగవతే సూర్యాయ అని భక్తితో జపిస్తూ దేవాలయ ప్రదక్షిణలు చేయడం వలన మనోభీష్టములు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. మనకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దైవం శ్రీ సూర్యనారాయణమూర్తియే.
ఈ ప్రాచీన దేవాలయ నిర్మాణం 3 రాళ్లచే నిర్మింపబడి ఉండడం విశేషం. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ప్రతిరోజు 3 రూపాలలో మనకు దర్శనమిస్తారు. ఉదయం బ్రహ్మరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరుడిగాను, సాయంత్రం స్వయం విష్ణు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ రోజు జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, రథ సప్తమి అని ఇలా అనేక పేర్లతో జరుపుకుంటారు. ఈరోజు ఖగోళ పరంగా సూర్యుడు తన సంచారగతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడన్నది భక్తుల విశ్వాసం. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవడం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. లోక రక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథ సప్తమి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం భూదేవి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం చాలా పురాతనమైనది. చోళరాజుల కాలం నాటిది, అంటే 13వ శతాబ్దం నాటి చాలా పురాతనమైన సూర్యనారాయణ స్వామివారి విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో రెండవది. ముందుగా అరసవల్లిలో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ బూదిగవిలోనే ఉంది, తర్వాత కోణార్కలో కూడా ఉంది సూర్య దేవాలయాలు. అని ఈ సూర్య దేవాలయాలన్నీ కూడా తూర్పు ముఖంగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ దేవాలయాలు, సూర్య దేవాలయాలు ఉండేటవన్నీ కూడాను. ఇక్కడ మాత్రమే బూదగవిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దక్షిణముఖంగా ఉన్నాడు. దక్షిణముఖముగా ఎందుకు ఉన్నాడంటే ఆ దక్షిణాధిపతి యమధర్మరాజు కాబట్టి సూర్య భగవాన్ కుమారుడతను. సూర్య భగవాన్ కుమారుడు యమధర్మరాజును చూస్తూ ఉన్నటువంటి ఇటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, దక్షిణముఖంగా ఉండే దేవాలయాలు. అటువంటి దేవాలయాల్లో హోమాలు, అభిషేకాలు, అర్చనలు, పూజలు వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు మనోభిష్టి నెరవేరి అపమృత్యు దోషం తొలగిపోతుంది అనేది ఒక విశ్వాసం. ఇక్కడ దేవాలయంలో ఇక్కడ సత్యసాయిబాబా వారు ఉరవకొండ గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి నిత్యం కూడా వచ్చి తన స్వహస్తాలతో అర్చనలు, అభిషేకాలు చేసేవారని చెప్పి తన జీవిత చరిత్రలో రాయబడి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని, అలాగే రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు కానీ, ఇక్కడ ఇతర బాగా పంటలు పండి ఇక్కడ గ్రామంలో మంచిగా జరుగుతూ ఉంది. ప్రజలు చాలా నమ్మకం కలిగి ఉన్నారు. ఇంకా ఇక్కడ చాలా ముఖ్యమైన ఇక్కడ దేవస్థానం ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఉన్నటువంటి దేవస్థానం ప్రాచీనమైనది. ఇక్కడ సూర్యనారాయణ స్వామి పూజలు జరగడం వల్ల ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు చాలామందిగా విశేషంగా వచ్చి ప్రతి సంవత్సరం రథసప్తమి వేడుకలకు హాజరయ్యి ఆ రోజున జరిగే 2 రోజుల కార్యక్రమానికి విచ్చేసి భక్తాదులందరూ వారు కోరికలు తీర్చుకొని వెళ్తా ఉన్నారు. బూదగవి గ్రామ ప్రజలు, భక్తాదులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా రథ సప్తమి వేడుకలు ఈ దేవాలయం నందు నిర్వహించడం విశేషం. మనందరం ఈ వేడుకలలో పాల్గొందాం. మనిషి మనుగడకు, మనోవికాసానికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని వేడుకుంటూ ఓం నమో భగవతే సూర్యాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.